టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈరోజు ఈ వీడియోలో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ రివ్యూ చేస్తానండి. ఈ మధ్య కదా ఈ ఫండ్ కంటిన్యూస్గా చాలా ఫాలో అయ్యిందండి. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేసింది 2 పాయింట్స్ అండి. 1, రీజన్స్ ఫర్ ఇట్స్ అండర్ పెర్ఫార్మెన్స్, అండ్ 2, మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ ఫండ్లో ఇప్పుడు ఏం చెయ్యాలి, లేదా కొత్తగా ఒకవేళ ఇన్వెస్టర్స్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇది డిస్కస్ చేస్తానండి ఈ వీడియోలో. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ లెట్స్ స్ట్రెయిట్ అవే గెట్ ఇన్ టు రిటర్న్స్ అండి. ఈ ఫండ్ది డైరెక్ట్ రిటర్న్స్ చూద్దాం, అప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. చూడండి మీరు స్క్రీన్ పైన రిటర్న్స్, ఎస్పెషల్లీ కదా లాస్ట్ 1 year నుండి ఈ ఫండ్ పెర్ఫామ్ చేయట్లేదండి. చూడండి, ఏదైనా మనం ఒక యాక్టివ్ ఫండ్ రివ్యూ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆబ్వియస్లీ ఇండెక్స్తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ ఆ ఒక ఫండ్ కేటగిరీ యావరేజ్ రిటర్న్స్తో కంపేర్ చేస్తామండి. మీరు చూడండి రెండుట్లోని కదా లాస్ట్ 1 year నుండి ఏదైతే మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఉందో దానికన్నా తక్కువ రిటర్న్స్ ఇచ్చింది, ప్లస్ ఓవరాల్ కేటగిరీ మిడ్ క్యాప్ కేటగిరీ రిటర్న్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా తక్కువ రిటర్న్స్ ఇచ్చిందండి. సో లాస్ట్ 1 year నుండి అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నదండి. అండ్ ఎస్పెషల్లీ కదా లాస్ట్ 4, 5, 6 months నుండి ఈ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ అయిపోయిందండి. మీరు చూడండి స్క్రీన్ పైన మరొక నెక్స్ట్ స్లైడ్ చూసారా, ఈ బ్లూ లైన్ అనేది మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ది. ఓకే, ఫ్రమ్ అరౌండ్ సెప్టెంబర్ 2025 అక్టోబర్ 2025 చూసారా గ్యాప్ ఎంత పెరిగిపోయిందో. నవంబర్ తర్వాత మరీ భారీగా పడిపోయింది చూసారా. దాన్ని ఎంత గ్యాప్ ఉందో మీరు చూసారా. అంటే మార్కెట్ చూడండి, ఒకటి లాస్ట్ 1 year నుండి ఆబ్వియస్లీ మన మార్కెట్ అయితే బాగాలేదు. ఇండియన్ మార్కెటే బాగోపోయినప్పుడు ఈ ఫండ్తో ఎలాగైనా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వదు, దట్స్ క్వైట్ అండర్స్టాండబుల్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు నెక్స్ట్ స్లైడ్ స్క్రీన్ పైన చూడండి, ఇవి ఆల్ ద యాక్టివ్ ఫండ్స్ చూసారా ఇన్ ఇండియా రైట్ నౌ ఇన్ మిడ్ క్యాప్ కేటగిరీ. మీరు చూసారా రిటర్న్స్, మార్కెట్ నిజమే పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు లాస్ట్ 1 year నుండి, స్పెషల్ మన ఇండియన్ మార్కెట్. బట్ ఈ యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ మీరు చూసారా, దాంట్లోని పెర్ఫార్మెన్స్ మీరు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ చూడండి చూసారా. నెక్స్ట్ క్వాంట్ మిడ్ క్యాప్ ఇదే వర్స్ట్ పెర్ఫార్మర్, ఎస్పెషల్లీ లాస్ట్ 1 yearలో. తక్కిన రిటర్న్స్ అన్ని చూడండి, అన్ని ఫండ్స్ క్వైట్ రీజనబుల్, దీనికన్నా బాగానే ఎక్కువ ఉన్నాయి. ఈ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఇప్పుడు ఏంటంటే క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్తో పోటీ పడుతుంది. నువ్వు తక్కువ రిటర్న్స్ ఇస్తానా, నేను తక్కువ రిటర్న్స్ ఇస్తానా అని. అలాగే అలా ఉంది చూసారా ఈ రెండును దీన్ని. ఓకే, సో మార్కెట్ బాగాలేదు, బట్ అదర్ ఈక్విటీ ఏదైతే ఉందో మిడ్ క్యాప్ ఫండ్స్ యాక్టివ్ ఫండ్స్ దే హ్యావ్ గివెన్ రీజనబుల్ రిటర్న్స్. బట్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిందండి ఎస్పెషల్లీ లాస్ట్ 6-7 months నుండి మీరు చూస్తున్నారు కదా రిటర్న్స్. అయితే దీని రీజన్స్ ఏంటి ఫస్ట్ అది చూద్దాం. చూడండి రీజన్స్ ఎప్పుడైనా తెలుసుకున్నప్పుడు ఫస్ట్ లెట్స్ గో టు దే కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాక్స్. అది పోర్ట్ఫోలియోకి ఫస్ట్ వెళ్దాం. మీరు స్క్రీన్ పైన చూడండి స్టాక్స్ ఎన్నివి 26, అంటే టోటల్లీ హై కాన్సన్ట్రేషన్ అండి స్టాక్స్. ఇది కొత్త కాదు మోతీలాల్ ఓస్వాల్కి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండే కాదు, జనరల్గా మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ హౌస్ ఒక ఫిలాసఫీ ఏంటంటే దే టేక్ కాన్సన్ట్రేటెడ్ బెట్స్. వాళ్ళు మోతీలాల్ ఫండ్ హౌస్ ఎప్పుడూ కాన్సన్ట్రేటెడ్ బెట్సే తీసుకుంటారు, తక్కువ స్టాక్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే అవుతుంది, హై ఫ్లక్చువేషన్ ఉంటుంది, ఐదర్ అప్ ఆర్ డౌన్ అలాగే ఉంటుంది. రిటర్న్స్ వచ్చినప్పుడు హైగా వస్తుంది మోతీలాల్ ఓస్వాల్ది, పడినప్పుడు అలాగే పడుతుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్ కదండి. తక్కువ స్టాక్స్ ఉన్నప్పుడు ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడేంటి నెంబర్ ఆఫ్ స్టాక్స్ అరౌండ్ 26. ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళు ఏదైతే పిక్ చేశారు కదా స్టాక్స్, ఒకేలా మార్కెట్లో అండర్ పెర్ఫామ్ చేసేవి అంటే మాత్రం భారీగా పడతాయండి ఇలాంటి హైలీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్. ఇక్కడ ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్కి కదా అదే ప్రాబ్లం అయింది. మీకు ఎందుకు చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, వీళ్ళు సెక్టర్ వైజ్ అలొకేషన్ ఒకసారి చూడండి. ఓకే, చూడండి మీరు నెక్స్ట్ స్క్రీన్ సెక్టర్ వైజ్ అలొకేషన్. టెక్నాలజీ ఎంత అండి ఇచ్చారు వీళ్ళు ఈ ఫండ్, అరౌండ్ 36 to 37%. దాని కేటగిరీ యావరేజ్ ఎంత తెలుసా, నార్మల్గా అంటే తక్కిన ఫండ్స్ అన్ని అరౌండ్ 12%. బట్ వీళ్ళు మాత్రం టెక్నాలజీ మీద హెవీగా బెట్ చేశారు. అయితే మీ అందరికీ తెలుసు లాస్ట్ 1 yearలోని యుఎస్ఎస్ టెక్నాలజీ స్టాక్స్తో బంపర్ పరిగెట్టే కానీ బంపర్ రిటర్న్స్ ఇచ్చే కానీ మన ఇండియాలోనే ఏంటంటే టెక్నాలజీ స్టాక్స్ పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది వీళ్ళకి ప్రాబ్లం. నెక్స్ట్ మీరు ఫినాన్షియల్ ఏదైతే చూస్తున్నారు కదా 22.17,
ఈ 22.17 కదా రీసెంట్లీ ఫినాన్షియల్స్లో ఇంక్రీజ్ చేశారండి. మీరు నేను ఈ ఫండ్ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నేను స్టడీ చేస్తుంటాను. మీరు లాస్ట్ మంత్ ఫినాన్షియల్స్ అలాట్మెంట్ మీరు ఇది చూస్తే కదా హార్డ్లీ 10% కూడా లేదు, 10 to 11% అనుకుంటా ఉన్నది అంతే. సో ఇదేంటి మొన్నటి వరకు ఫినాన్షియల్స్ ఏదైతే ఉన్నది కదా చాలా తక్కువ స్టాక్స్ వీళ్ళకి ఉండే. మీరు మన ఇండియన్ మార్కెట్ అబ్జర్వ్ చేసి ఉంటే ద ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ ఇన్ ద పాస్ట్ 1 year కంపేర్డ్ టు అదర్ ఆల్ ద అదర్ సెక్టర్స్ వాస్ ఫినాన్షియల్స్. క్యాపిటల్ మార్కెట్స్, ఫినాన్షియల్స్ ఇండియాలోని మన ఇండియన్ దీంట్లోని ఓవరాల్ బ్రాడ్ మార్కెట్ బాగా చేయకపోయినా ఈ ఫినాన్షియల్స్, క్యాపిటల్ మార్కెట్ మాత్రం బాగా రిటర్న్స్ ఇచ్చాయి. సో వీళ్ళేంటంటే చేశారు మొన్నటి వరకు కదా ఫినాన్షియల్ మీద చాలా తక్కువ స్టాక్స్ తీసుకున్నారు. ఇదే మీకు ఏదైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా అరౌండ్ 20 to 23 జస్ట్ లాస్ట్ 10-15 daysలో అనుకుంటా చేంజ్ చేశారు వీళ్ళు. మీకు అర్థమైందా? టెక్నాలజీ హోల్డ్ చేస్తుండారు, అది రిటర్న్స్ ఇవ్వలేదు. ఫినాన్షియల్ రిటర్న్స్ ఇచ్చే ఈ మార్కెట్లో అది వీళ్ళు హోల్డ్ చేయలేదు, ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు. సో ఇంకేంటంటే ఇక్కడే వీళ్ళకి ఏంటంటే తేడా కొట్టింది. వీళ్ళు స్టాక్స్ ఒకసారి చూడండి, మీరు చూసారా? వీళ్ళ స్టాక్స్ ఏంటి? పర్సిస్టెంట్, కోఫోర్జ్, 197, ఎటర్నల్, కళ్యాణ్ జ్యువెలరీస్, ఇవన్నీ ఒక్కసారి మీరు చూస్తే మీకు ఐడియా వచ్చిందా? ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్లోని కదా భారీ కరెక్షన్స్ అయ్యాయి స్టాక్స్లోని. అంటే వీళ్ళు టాప్ హోల్డింగ్స్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నవే తక్కువ స్టాక్స్, ఎంత 26 అరౌండ్ యాజ్ ఆన్ టుడే. దాంట్లో కూడా ఈ టాప్ 10 స్టాక్స్లోనే భారీ ఏవైతే అలోకేషన్ ఎక్కువ ఉన్నదో దాంట్లోనే భారీ కరెక్షన్స్ వస్తే ఫాలో అవుతుంది, భారీ ఫాలో అయింది. అందుకనే మీకు అర్థమైంది కదా, వీళ్ళు ఏదైతే సెక్టర్ చూజ్ చేశారో సెక్టర్ ఫాలో అయిపోయింది, అది భారీగా ఫాలో అయింది. ఏ సెక్టర్ అయితే లాస్ట్ ఇయర్ 1 year ఓవర్ 8 months మనకి రిటర్న్స్ ఇచ్చిందో ఆ సెక్టర్లో వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేయలేదు, అక్కడ ప్రాబ్లం అయింది. ప్లస్ వీళ్ళు అవుట్ ఆఫ్ 26 స్టాక్స్ ఫస్ట్ టాప్ 10 స్టాక్స్లో భారీ ఫాలో అయింది ఈ మధ్య. సో అందుకని ఈ ఫండ్ అనేది అండర్ పెర్ఫామ్ చేస్తుందండి, అది మెయిన్ రీజన్ ఈ ఫండ్ అండర్ పెర్ఫార్మెన్స్కి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇన్వెస్ట్ చేశాను లేదా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, ఫస్ట్ థింగ్ కదా ఈ ఫండ్ లాస్ట్ 1 year నుండే అండర్ పెర్ఫార్మెన్స్ అండి. మీరు రిటర్న్స్ చూడండి, ఇంత అండర్ పెర్ఫార్మెన్స్లో కూడా లాస్ట్ 3 years, 5 years, 7 years రిటర్న్స్ చూడండి మీరు ఒకసారి. లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇట్ కంఫర్టబుల్లీ బీట్ ది ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ ది కేటగిరీ యావరేజ్. ఇట్ ఇంత అండర్ పెర్ఫార్మెన్స్ రీసెంట్లీ అయినను ఓవరాల్ రిటర్న్స్ ఏదైతే 3 years, 5 years లాంగ్ టర్మ్ ఉందో ఇప్పటికే అది బాగానే ఉన్నాయి దాని రిటర్న్స్. చూడండి, మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ హౌస్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ బెట్స్ తీసుకుంటారు, చాలా హైలీ రిస్కీ పోర్ట్ఫోలియో ఇది. మళ్ళీ మరొక ప్రాబ్లం ఏంటంటే ఇలా హై పీఈ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే మార్కెట్ మొమెంటం మారిపోయిందో ఫస్ట్ దెబ్బ పడేది హై పీఈ స్టాక్స్ పైన. ఎప్పుడైనా గుర్తుంచుకుంటుంది, హై పీఈ స్టాక్స్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉన్నది అంటే ఎప్పుడున్నూ అది ఎలాగంటే రిటర్న్స్ వస్తే బీభత్సంగా వస్తాయి, లేదా పడినా డౌన్ అలాగే పడుతుంది, ఫాల్ అలాగే బీభత్సంగా ఉంటుంది ఫాల్. సో ఫస్ట్ ఇది మీరు అర్థం చేసుకోండి. అంటే మీరు ఇవన్నీ అర్థమై మీరు ఇన్వెస్ట్ చేశారు ఈ మోతీలాల్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు అంటే దెన్ నో ప్రాబ్లం. లేదు మీరు అర్థం ఇన్వెస్ట్ చేశారు అంటే మాత్రం దిస్ ఫండ్ హౌస్ ఫిలాసఫీ అలాంటిది, ఫండ్లో ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంటంటే మీరు తెలియకుండా ఇన్వెస్ట్ చేశారనుకోండి అది ప్రాబ్లము. అంటే మీకు ఆ నాలెడ్జ్ లేదనుకోండి, ఈ ఫండ్ హౌస్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఏంటి దీని బేసిక్ అంటే ఫండ్ హౌస్ ఫిలాసఫీ ఏంటి అది తెలియకుండా మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ రిస్క్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. సో ఇదండి, చూద్దాం ఇప్పుడు ఈ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ వాళ్ళు అయితే బాగానే చేంజెస్ చేశారు, ఏమవుద్దో ఫ్యూచర్లో చూద్దాం. ఇది లెట్స్ సీ. నేను రీసెంట్గా ఇంకొక వీడియో చేశానండి, పరాగ్ పరేఖ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఏదైతే న్యూ ఫండ్ లాంచ్ అయింది కదా దాని మీద రివ్యూ చేశానండి, NFO రివ్యూ. ఈ వీడియో ఎండ్ కార్డ్లో పెడతానండి, ప్లీజ్ వాచ్ దట్. ఇంకా మరొక విషయం అండి, మీకు ఇంకేం మ్యూచువల్ ఫండ్ మీదైనా ETF మీదైనా మీకు రివ్యూ కావాలి అని అంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి, ఐ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆన్ దట్. ఓకే, సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ దిస్ వీడియో. పరాగ్ పరేఖ్ లార్జ్ క్యాప్ ఫండ్ రివ్యూ చేశానండి, ప్లీజ్ వాచ్ ఇట్ హియర్.